అర్జెంటుగా మీ ఏరియాలో నిమ్మకాయలు ఎంత కాస్ట్ ఉన్నాయో తొందరగా కనుక్కోండి. ఎందుకంటే ఈ పచ్చడి మీరు చేసి తీరాల్సిందే. నార్మల్ నిమ్మకాయ పచ్చడి తెలుసు గానీ, ఈ విధంగా తెలిసినది చాలా తక్కువ మందికే తెలుసు దీని టేస్టు. ఈ నిమ్మకాయ పచ్చడిలో ఇంకా మనం సి విటమిన్ పుష్కలంగా ఉండే పచ్చిమిర్చిని, మనకు ఇమ్యూనిటీని బాగా పెంచే అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసామండి. దీనికి ఏమేమి కావాలో, ఎలా చేసుకోవాలో ఇంకా త్వరగా చూసేద్దాము. దీనికోసం మంచి క్వాలిటీ ఉన్న నిమ్మకాయలు మార్కెట్ నుంచి తెచ్చుకోండి. వీటిని బాగా సాల్ట్ వేసి మంచి నీళ్ళల్లో 1 ఆర్ 2 టైమ్స్ బాగా నీట్‌గా వాష్ చేసుకోండి. ఎటువంటి మట్టి కూడా లేకుండా. ఇది వాష్ చేసుకున్న తర్వాత మంచి ఆరిన క్లాత్‌తో వీటినన్నిటిని శుభ్రంగా నీట్‌గా తుడిసి నీడలో కాసేపు ఆరనిచ్చాలి. మంచి కారం ఉన్న క్వాలిటీ ఉన్న పచ్చిమిర్చి కూడా మార్కెట్లో జాగ్రత్తగా చూసి తెచ్చుకోండి. దాంతోపాటు అల్లం తెచ్చుకోండి. వీటిలో కొన్ని నిమ్మకాయలు వచ్చేసి ఒక 5, 6 నిమ్మకాయలు జ్యూస్ కోసమని, పచ్చడిలో జ్యూస్ కోసమని పక్కకు తీసి పెడుతున్నాను. నేనైతే 14 నిమ్మకాయలు వచ్చాయి నాకు మొత్తం పచ్చడికి. ఒక్క నిమ్మకాయకి 4 పచ్చిమిర్చి చొప్పున నేను ఇలా తెచ్చుకున్నానండి. అందాజుగా వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు. కారం ఉందో లేదో చూసి తెచ్చుకోండి. తర్వాత ఆ 3 కడిగి తుడిసి ఆరబెట్టుకున్న తర్వాత ఈ రోల్ ఒకటి కడిగి ఆరబెట్టుకోండి. దాంతోపాటు మనకు జారు కడిగి పెట్టుకోండి. అల్లం కూడా క్వాలిటీ అల్లము ఇలా గట్టిగా ఉండాలి. మంచి క్వాలిటీ గట్టిగా ఉన్న అల్లం తెచ్చుకోండి. అదే మెత్తగా ఉన్న అల్లం అయితే, లేత అల్లం అయితే నీరు వచ్చేస్తుంది. ఈ అల్లాన్ని శుభ్రంగా చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోండి. దాంతోపాటు మనకు ఈ వెల్లుల్లిపాయలు 14 నిమ్మకాయలకి నాకు 2 వెల్లుల్లిపాయలు, ఈ కొంచెం అల్లం సరిపోయింది నాకు. ఇక వీటితో పాటు ఇంకా మనకి ఏమేం కావాలి, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు ఆవాలు, కొద్దిగా మెంతులు, ఎక్కువ మెంతులు వేయకండి చేదొస్తుంది. కొద్దిగా మెంతులు, 2.5 స్పూన్లు, 3 స్పూన్లు అయినా పర్వాలేదు ధనియాలు కొద్దిగా వేసుకోండి. దానికి కొలత ఏం లేదు. కొంచెం మిరియాలు, ఎందుకంటే మనకు మంచిగా ఇమ్యూనిటీ పెరగాలి కాబట్టి ఈ మిరియాలు మంచి టేస్ట్ని ఇస్తుంది. కొంచెం మిరియాలు వేసుకోండి. ఈ 5 ఆవాలు మాత్రం నేను వేపలేదు. ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్నాను. ఆ సైజు ముక్కల్లో కట్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఆరేలోపు మనము ఈ దినుసులన్నీ కూడా వేపేసుకుందాము. ఈ వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాబచ్చా దంచేయండి. వీటిని మిక్సీలో వేయలేదు. ఇలా కచ్చాబచ్చా దంచితే మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తుంది. ఇవి చక్కగా ఊరుతాయి పచ్చళ్ళు, నిమ్మరసంలో చాలా బాగుంటుంది. ఈలోపు మనము ధనియాలు, మెంతులు, మిరియాలు, కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేపి పెట్టుకుందామండి. జీలకర్ర కొంచెం నేను పక్కకు కూడా తీసి పెట్టి వేపకుండా కూడా కొంచెం కచ్చాబిచ్చా దంచి వేసానండి. ఎందుకంటే జీలకర్రని దంచితే ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది. ఆవాలు మాత్రం వేపలేదు. ఆవాలు మాత్రం సపరేట్గా ముందే కొంచెం పొడి వేసి పక్కన తీసి పెట్టుకోండి. వీటిని వేపకుండానే పొడి అలానే వేస్తాము. ఇక మిగిలినవి వేపినవన్నీ కూడా ఇలా పొడి చేసి పక్కన పెట్టుకుందాము. ఈ కచాబిచ్చా పొడి చేసుకున్నా పర్వాలేదు. ఈలోపు మనము ఒక 2 చిన్న గంటెతో 2 గంటల ఆయిల్, ఈ ఆయిల్ని వేడి చేసి పక్కన చల్లారబెట్టుకోండి. ఈలోపు మనము నిమ్మకాయలు ఇవన్నీ కూడా కట్ చేసుకుందాము. ఫస్ట్ జ్యూస్ కని తీసి పెట్టిన నిమ్మకాయలు ఉన్నాయి కదా, 5, 6 నిమ్మకాయలు పక్కన తీసి పెట్టుకున్నాను. ఒకవేళ సరిపోకపోతే మనము తర్వాత సెకండ్ డే అయినా సరే ఇంకా ఒక 2 నిమ్మకాయల జ్యూస్ మనం మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే 14 నిమ్మకాయలకి ఒక 5 నిమ్మకాయల జ్యూస్ పక్కకు తీసి పెట్టానండి. ఇట్లా నీట్గా స్క్వీజ్ చేసుకొని, మీకు స్క్వీజ్ చేసేది లేకపోతే చేత్తో అయినా స్క్వీజ్ చేయండి. నేను మిగిలినవన్నీ కూడా చేత్తో నీట్గా స్క్వీజ్ చేసి పెట్టుకున్నాను. చేత్తో స్క్వీజ్ చేసినప్పుడు మీరు స్ట్రెయిన్ చేయండి, వాటిలో ఇత్తనాలు అవన్నీ పడకుండా. ఇక పచ్చడికి వచ్చేసి ఒక నిమ్మకాయని మనము ఈ విధంగా 8 ముక్కలు, చిన్న ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకున్నాను. మీరు పొడవుగా కావాలన్నా సరే పొడవుగా కూడా, సన్నగా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఈ సైజులో ఈ రకంగా కట్ చేసేసుకున్నాను. ఇక ఇవన్నీ కూడా పక్కకు పెట్టి కొంచెం ఫ్యాన్ కింద ఆరేలోపు పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడిగి పెట్టుకుంటాను. నాకు ఈ 2 నిమ్మకాయలు పక్కకు తీసేసాను, ఎందుకంటే అవి కట్ చేసినప్పుడు లోపల బాగాలేవు. చూసుకోండి, మంచి నిమ్మకాయలనే తీసుకోండి. ఈ జ్యూస్ని కూడా మనం స్ట్రెయిన్ చేసి ఆ పచ్చడిలో పోస్తాము, ఎందుకంటే మనం వేసిన పొడి అంతా కూడా చక్కగా కలవాలి కదా, అందుకోసమని. ఇక పచ్చిమిర్చిని కూడా మీరు కడిగేటప్పుడు పచ్చిమిర్చిని తొడిమెలు తీసి కడక్కండి. తొడిమెలు తీసి కడిగేస్తే అక్కడ వాటర్ పట్టేసి పచ్చడి చెడిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తొడిమెలతోటి కడిగి తుడిసి ఆరిన తర్వాత తొడిమె తీసి ఇలా కట్ చేసుకోండి.
ఇవన్నీ కూడా ఇంత ముక్కలు కట్ చేయండి. ఈ ముక్కలు అసలు ఎంత బాగా ఈ నిమ్మరసంలో ఊరి తినేటప్పుడు పెరగన్నంలో వీటి కోసం వెతుక్కొని మరి మనం తీసుకొని వేసుకుంటాం. పచ్చిమిర్చి ఉన్నాయా అయిపోయినాయి అని అంత టేస్ట్ వస్తుందండి వీటికి. ఈ కారం అంతా పచ్చడి పట్టేస్తుంది. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా మనం వేసిన అల్లం ముక్కలు కూడా వెతుక్కుంటాం మనం. అన్నిటికన్నా తొందరగా ఊరిపోతాయి అల్లం ముక్కలు. అసలు వాటి టేస్ట్ కూడా మారిపోయి ఎంత రుచినిస్తాయంటే ఫస్ట్ మనము పప్పుచారులో కానీ సాంబార్లో కానీ అల్లం ముక్కలు కూడా వెతుక్కొని వేసుకుంటాం, అంత బాగుంటుంది. కొంచెం బెల్లం వేసినానండి, ఎందుకంటే ఇవన్నీ టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఎక్కువ వేయలేదు, చాలా కొంచెం వేసాను. ఇదిగోండి, ఇప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇదంతా మన కంప్లీట్ యుద్ధ సామాగ్రి. ఈ యుద్ధ సామాగ్రిని అంతా కలిపేస్తే మన పచ్చడి అయిపోతుంది. అంత కట్ చేసుకోండి. అంత పెద్ద ముక్కలు కట్ చేశాను ఏంటి అని అనుకోవద్దండి, అవే తొందరగా ఊరుతాయి. ఇదిగోండి, కొంచెం జీలకర్ర దంచి పెట్టుకున్నాను. ఇది కొలత. ఈ కొలతతో నాకు 4.5 ముక్కలు నిమ్మకాయ ముక్కలు వచ్చాయి. నేను ఆ గ్లాసున్నర 4 ముక్కలు నిమ్మకాయలకు 1 గ్లాసు ఉప్పులాగా కొలత వేస్తాము. నేను ఇప్పుడు 1 గ్లాస్ వేసేస్తాను. రేపు కలుపుకొని ఉప్పు చూసుకొని మళ్ళీ ఇంకా అరకప్పు రేపు కలుపుతాను. మీరు ఉప్పు చూసుకొని కలపండి. ఉప్పు తక్కువైతే మాత్రం పచ్చడి చెడిపోతుంది. 4.5 ముక్కలు వచ్చాయి నాకు నిమ్మకాయ ముక్కలు. ఆ గ్లాస్తో ఉప్పు ఒకటేసాను. ఇంకా ఈ పొడులు ఇవన్నీ కూడా మీ ఇష్టం. నేను అన్ని 2 స్పూన్లు వేసాను. మీ ఇష్టం, ఇది ఎక్కువ తక్కువైనా ఈ పొడులు ఏమి కాదు. ఉప్పు మాత్రం తగినంత ఉప్పు వేసుకోండి. ఈరోజు 1 గ్లాస్ వేసాను, 4.5 ముక్కలు వచ్చాయి కాబట్టి. రేపు కొంచెం మగ్గాక కలిపేసి ఇంకొక గ్లాస్ వేసేస్తాను. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేసుకొని ఎంత మంచి స్మెల్ వస్తుందండి. ఆ వెల్లుల్లిపాయ బాగా కచ్చపిచ్చి దంచాం కదా, వెల్లుల్లిపాయకి ఆ పచ్చిమిర్చి స్మెల్కి ఆ నిమ్మకాయ జ్యూస్ రసం స్మెల్కి ఇక్కడ కలుపుతుంటే మాత్రం ఈ ధనియాల పొడి ఇవన్నీ వాసన గుమాయిస్తుందండి. అసలు మామూలుగా రావట్లేదు. మీరు అర్జెంటుగా చేసి పెట్టాల్సిందే. ఎందుకంటే ఈ చలికాలము సామాన్యంగా మనకు ఈ పుల్లగా నిమ్మకాయ కానీ ఈ ఉసిరికాయ ఇవన్నీ తినాలనిపించదు ఈ చలికి. ఇలా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా పప్పుచారు వెజ్లో అయినా నాన్ వెజ్లో అయినా మనకు నిమ్మకాయ అన్నది కింగు. వెజ్లో బాగుంటుంది, నాన్ వెజ్లో నిమ్మకాయ లేనిది మనం తినం. కాబట్టి మీరు ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. మీ ఇంట్లో వాళ్ళకు ఇది మీరు పెట్టాల్సిందే. ఉప్పు అంతా వేసేస్తున్నాను. చాలా బాగా వస్తుందండి పచ్చడి. ఫస్ట్ మీరు శాంపుల్గా ఒక 10 నిమ్మకాయలు తెచ్చుకొని చేసుకోండి. మీకు బాగా కుదిరింది, చాలా బాగుంది, టేస్ట్ బాగుందంటే మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకోండి. నేను మీకు ఇందాక చూపించిన జార్ వచ్చేసి 1300 ml సైజ్. అది నాకు ఈ 14 కాయలు దాంట్లో ఫుల్లుగా సరిపోయాయి. ఇవన్నీ అయిపోయేసరికి ఆ జారు కూడా మనకు చక్కగా తడి లేకుండా తేమ లేకుండా ఆరిపోద్ది. మీరు తీసుకునేటప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పాత్ర కలిపే పాత్ర ఏదైతే ఉందో అది వెడల్పు పాత్ర తీసుకోండి. చిన్న పాత్ర తీసుకున్నారంటే కలపటానికి పచ్చడి చాలా ఇబ్బంది అవుతుంది. స్పేషియస్గా పెద్ద పాత్ర, ఈ పాత్రకు కూడా ఎటువంటి తేమ లేకుండా తీసుకోండి. శుభ్రంగా అన్నీ మిక్స్ అయ్యేలాగా చక్కగా కలపండి. ఆ తీసుకునే స్పాచులా కూడా మీరు ఉడంది తీసుకుంటే మంచిది. లేదంటే మీరు మీ ఇంట్లో ఉన్నది ఏదైనా సరే దానికి కూడా తడి లేకుండా తీసుకోండి. 1.5 స్పూను పసుపు కూడా వేసి కలిపానండి. కాగబెట్టి చల్లార్చిన ఆయిల్ కూడా వేసి మంచిగా శుభ్రంగా మొత్తం అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని మనము కడిగి పెట్టుకున్న జార్లో వేసుకొని స్టోర్ చేసుకొని తినడమే. దీనికి తాలింపు అస్సలు అవసరం లేదండి. తాలింపు వేయాల్సిన అవసరమే లేదు. చక్కగా ఇది ఊరడం మొదలైన తర్వాత మనం వేసుకొని తినడమే. ఒక 3 డేస్ మాత్రం దీన్ని మీరు కదిలిచ్చి మొత్తం కలిపేసి ఆ జారు కూడా కొంచెం మూతి వెడల్పు ఉన్నది తీసుకోండి. ఎందుకంటే మనము మొత్తం కలవాలని మొత్తం కలపాలి నీట్గా. కాబట్టి కొంచెం జారు వెడల్పు ఉన్నదైతే మీరు 2nd డే 3rd డే కొంచెం పైకి కిందకి అన్నీ కలపగలుగుతారు ఈజీగా. చూడండి, నోరు ఊరిపోతుంది. అసలు ఆ వేసిన అల్లం ముక్కలు నేను ఎందుకు పెద్దగా వేసానంటే తినేటప్పుడు కరకరలాడతాయండి అవి. మంచి ఈ టేస్ట్ అంతా కూడా దానికి పట్టి ఈ జారు నీట్గా తడి లేకుండా ఆరిన తర్వాత ఇక మొత్తం ఇందులో వేసుకొని సేవ్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకు సర్వ్ చేసుకోవడమే. ఈ పచ్చడి తప్పకుండా చేసి మీరు కామెంట్లో నాకు చెప్పండి. సి విటమిన్ అన్నది ఇప్పుడు నిమ్మకాయ కూడా అందరూ హెల్త్ కాన్షియస్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిమ్మకాయని సజెస్ట్ చేస్తున్నారు. అదే పనిగా జ్యూసులు తాగాలంటే టైం లేనప్పుడు ఈ రకంగా అయినా సరే పిల్లలకైనా పెద్దలకైనా సరే సి విటమిన్ మనము కన్జ్యూమ్ చేయాలి. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఇంట్లో నిమ్మకాయ పచ్చడి అన్నది ఉండాలండి. ఆల్ సీజన్లో దొరుకుతుంది ఇది. ఇలా చేసుకొని ట్రై చేయండి. కొత్తగా ఉందని కూడా మీ ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు. మీకు తెలిసిన వాళ్ళైతే నో ప్రాబ్లం, తెలియని వాళ్ళైతే మీరు కొత్తగా ఇలా ట్రై చేసుకొని ఎట్లా వచ్చింది అన్నది నాకు కామెంట్లో తెలియపరచండి.
పచ్చడి ఎంజాయ్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక పచ్చడి రెడీ. మూత గట్టిగా పెట్టి టేబుల్ మీద పెట్టుకోండి. ఇక వేసుకొని తినడమే. మీకు ఎవరికన్నా కావాలన్నా కూడా చెప్పండి. నేను ఈ కాయలు తోటలో ఏలూరు వెళ్ళినప్పుడు అక్కడ తోటలు నిమ్మ తోటలు ఉన్నాయండి. అక్కడ తోటలోంచి తెచ్చుకొని పచ్చడి పెట్టాను. మీకు ఎవరన్నా కావాలన్నా సరే ఆర్డర్ మీద చేపించి పంపిస్తాను. డిస్క్రిప్షన్లో నంబర్ ఇచ్చాను, దానికి మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్.